ఈ రీల్ ఒకసారి చూడు, ఇలాంటి వాళ్ళ గురించి చెప్తాను. ఏం తమ్ముడు కొండాపూర్ ఇటేనా? ఇది ఒక నిమిషం, ఇక చదువుకోండి మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకోండి, మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తాడు. సరేనా? మెల్ల ఏంటి భారీ ఎత్తున తాయి తీసినట్టున్నావే? ఒకసారి చూపించు తమ్ముడు. మనం చదువుకుంటున్నాం కదా, దాంతో ఏమవుతుంది అంటే అంత మూఢనమ్మకాలు ఉండకూడదుగా. మీ మమ్మీ వేపిస్తే నువ్వు 10th క్లాస్ అయ్యా. సరే, జీసస్ మంచి దేవుడు. యేసు ఎక్కడా నేను దేవుడిని అని చెప్పాలా? నువ్వెలా అంటున్నావురా యేసు దేవుడు అని చెప్పేసి? ఈ బ్యాచ్ గురించేరా నేను చెప్తుంది. నిజమైన దేవుడు, నిజమైన గొర్రె బ్యాచ్. అక్కడ లిటరల్ గా కృష్ణుడు అహం సర్వస్య ప్రభువు, నేనే దేవుణ్ణి, నాకంటే మించిన దేవుడు లేడంటే అక్కడ ఆ స్టేట్మెంట్ వదిలేసి జీసస్ క్రైస్ట్ పాపం ఆయన ఎక్కడ నేను దేవుడు అని చెప్పలేదు. ఒక ఫాదర్ ఉన్నాడరా అని చెప్పాడు. ఆ ఫాదరే ఈ విష్ణు. నేను ఇంటెంట్ చేసిన ఫాదరేనా మేము కొలుస్తుంది? విష్ణుని డైరెక్ట్ కొలుస్తున్నాం. నువ్వు గొర్రెనా మొగ్గో కాబట్టి అక్కడ కొలుస్తున్నావు. నువ్వేంద్రా మాకు చెప్పేది మందపు గొర్రె. యేసు గాని ప్రాఫెట్ మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్ గాని ఎక్కడ నేను దేవుడు అని చెప్పలేదు. విష్ణు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే దేవుడు అని చెప్పాడు. నేనే దేవుణ్ణి అర్జున అని చెప్పాడు. విశ్వరూపం చూపించాడు. ఇంతకంటే ఎవడు ఏం చేయలేడు. ఇది గుర్తు పెట్టుకోండి. ఇది ఎందుకు నేను అన్నిసార్లు చెప్తున్నాను సార్, మీకు తెలియాలి, అందుకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు చదవరు, ఒకడొకటి చెప్పాలి. నాలెడ్జ్ లేకపోతే పనికిరాదు మా సొసైటీలో. హిందువులకి స్ట్రాంగ్ ఉండాలి. మనం ఏంటి మనం గొర్రెలు కాదు, మనం లయన్స్. చావా సినిమా చూసారు కదా, సన్ ఆఫ్ లయన్స్. మర్చిపోదు.